కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ పాతదే కాని కొత్తగా. రచన గంగాధర్ వడ్లమన్నాటి గారు. కథ మొదలు పెడదాం. భీమారావు వచ్చినట్టుగా గుమ్మంలో హారన్ మోగింది. లలిత మనసు లబలబలాడింది. ఆ విషయం చెప్పాలా వద్దా? అసలే పోలీసోడు, పైగా అనుమానం వేరే. అలాంటిది ఆయనకి తెలియకుండా ఆయనిచ్చిన జీతం డబ్బుల్లో లేని ఖర్చులు చూపించి బాగా మిగిల్చుకున్న మొత్తంతో 3 తులాల హారం మా పిన్ని దగ్గర ఓ సంవత్సరం క్రితం కొన్నానని, అది ఇవాళ గుడికెళ్తుంటే ఎవడో దొంగ వెధవ కొట్టేశాడని చెప్తే ఏమంటారు? అంతలోనే ఇంత మిగిల్చావంటే ఇంకెంత మింగేశావో చెప్పు అంటారు. అన్నీ లెక్కలేస్తారు. ఇకపై నా చేతికి డబ్బు ఇవ్వరు. కనుక పోయిన హారం ఎలాగో పోయింది. పైగా ఆ హారం కొన్నాక పెద్దగా కలిసి రాలేదు నాకు. కనుక దాని గురించి ఎందుకు ఆయనకి చెప్పడం? పైగా అది పాత మోడల్ హారం. మెరుగు కూడా కొంచెం తగ్గింది. పైగా ఇరుగు పొరుగు అమ్మలక్కల అందరికీ దాన్ని చూపించేశాను. అన్ని శుభకార్యాలకి పెట్టుకుని వెళ్ళాను. కాబట్టి రేపు నా పుట్టినరోజుకి మా వారు ఎలాగూ కొత్త హారం కొంటానన్నారు. దాన్ని వీళ్ళందరి కళ్ళు కుట్టేలా వేసుకు తిరుగుతాను. అందులోనూ ప్రక్క ఫ్లాట్లు వదినగారు కొత్త మోడల్ అంటూ ఓ హారం చూపించింది తెగ బడాయిపోతూ. కనుక మావారితో ఓ దగదగలాడే సరికొత్త హారం కొనిపిస్తే సరి అని ఆమె అనుకుంటుండగానే భీమారావు ఇంట్లోకి రావడం, ఫ్రెషప్ అయ్యి దివాణీ కాటుపై కూలబడ్డం జరిగాయి. ఇంతలో అతనికి కాఫీ కలిపి తెచ్చి అతనికి పక్కనే కూర్చొని తన చూపుడు వేలితో అతని భుజం తెగ గోకేస్తూ, ఏవండీ, నా పుట్టినరోజుకి గోల్డ్ నెక్లెస్ కొంటున్నానన్నారుగా, పదండి అలా వెళ్ళి కొనుక్కొనొచ్చేద్దాం చెప్పిందామె గారంపోతూ. ఏం అక్కర్లేదు, నేనే నీకోసం ఓ కళ్ళు మిరిమిట్లు గొలిపే హారం తెచ్చాను చెప్పాడు భీమారావు ఉత్సాహంగా. అవునా? వావ్, యు ఆర్ సో స్వీట్ అందామె ఆతృతగా కలిగే చూస్తూ. ఇదిగో అంటూ అతను నెక్లెస్ తీసి చూపగానే లలిత ముఖం కాలిన కర్రబొగ్గు ముక్కలా మాడింది. ఏంటోయ్, అవాక్కయ్యావా? బావుంది కదా? ఎవడో దొంగ ఓ గుడి దగ్గర కొట్టేసి నగల దుకాణంలో అమ్ముతూ పట్టుబడ్డాడట. బావుందని నీకోసం తెచ్చేశా. నచ్చిందా? అడిగాడు భీమారావు దాన్ని ఆమె చేతికందించి పళ్ళికిలిస్తూ. కొత్త నెక్లెస్ పెట్టుకుని అపార్ట్మెంట్లో అందరి ఆడాళ్ళ నోరు మూయిద్దామనుకుంటే మళ్ళీ ఆ పాత రోత హారమే మిగిలింది. కర్మ అని మనసులో అనుకుని పైకి ఓ బలవంతపు నవ్వు నవ్వింది. ఆ బలవంతపు నవ్వు చూసిన భీమారావు, నువ్వు నాకు తెలియకుండా దొంగ లెక్కలతో డబ్బు మిగిల్చి నగ కొంటే నాకు తెలియదనుకున్నావా? పైగా మళ్ళీ హారమా? అందుకే నేనే ఓ దొంగకి గుడి దగ్గర నీ హారం దొంగిలించమని చెప్పా. దాంతో నాకు 1,00,000 మిగిలింది. నీ తిక్క కుదిరింది అనుకున్నాడు మనసులో. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.